क्योंकि हमारे राजा छत्रपति संभाजी महाराज किसी का पाप से करते नहीं थे। शिवा छत्रपति शिवाजी महाराज की शिवाजी महाराज की జై భవానీ, జై శివాజీ. సో యావత్ తెలుగు రాష్ట్రాల్లో మేము చాలా ఇయర్స్ గా మేము చూస్తా ఉన్నాం. దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో మనం చూస్తే ఈ కోమాబాన్ కి సంబంధించి చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. సో ఇది మేము ఇవాళ రాతొచ్చి ఏదో తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది చేద్దామని చెప్పేసి మేము రాలేదు. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలుగా యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోమాబాన్ గురించి చాలా దారుణమైనటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖులు చెప్పారు. సో 2016లో 10 రూపాయలకి ఎట్లా మీరు ఇప్పటికీ 2026లో కూడా ఈ 10 రూపాయలకు బంద్ అమ్మడం, ఈ కల్తీ కోమాబాన్ అమ్మడం విషయంలో చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఏంటంటే దీంట్లో చాలా రకాలైనటువంటి కెమికల్స్ అనేది వాడుతూ ఉన్నారు. సో ఇదొక బయోవార్ గా చాలా మంది చెప్తా ఉన్నారు, ఇలా మనం చెప్తున్నది కాదు ఇది. సో ఇక్కడ ఎవరైతే వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా మేల్కొలవాలా. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇవాళ మీరు ఇవాళ మీరు చట్టాన్ని మీరు అధికారం మనం చేతులకు తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. సో ఇదే అసదుద్దీన్ ఓవైసీకి మనం చెప్పాలా, ఎందుకంటే 15 నిమిషాలు టైం ఇవ్వరు అన్నప్పుడు ఈ మాటలు ఎటువైనాయి, ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎటువైనా అనేది ఖచ్చితంగా మాట్లాడతాం. ఇలా ఎవరైతే మీడియా ముఖంగా ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే ఇవాళ ఇంత విరుచుకునే పడ్డారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూని నేషనల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూగా తీసుకుపోయారు. దీంట్లో టెర్రరిస్టులు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలా. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర అనేది ఎంత తారాస్థాయిలో ఉందనేది గుర్తు చేసుకోవాలా. నేను ఇలా బలి కావచ్చు, కానీ ధర్మం ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా బాలాజీ గౌడ్ అనే వ్యక్తి మళ్ళీ మీ ముందుకు కనిపిస్తాడు. సో ఆ రోజు మేల్కుంటారు మన హిందువులు అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఓపిక బట్టి నేను ఉంటా. ఇలా 100 రాళ్ళు పడ్డాయి. సో ఇంకొక రాయి పడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఎవరైతే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టేటువంటి జర్నలిస్టులని ఇలా తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలా, దీని వెనుక చాలా పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ కుట్రల వెనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఇలా ఓటు బ్యాంకుని కూడా మలుచుకోవడానికి చాలా రకాలైనటువంటి కుట్రలు అయితే చేస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా మేలు కొలవాలని చెప్పేసి నేను మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎవరైతే మహేష్ భాయ్ గారికి కావచ్చు, దాంతో పాటు మన దగ్గరకు వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా, పాదాభివందనం చేస్తా ఉన్నా. జై భవానీ, జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 19న ప్రతి ఒక్కరు ఒక హిందూ పండుగగా ఇది జరుపుకుంటారు, జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశానికి మొఘలులు, బార్బర్లు, పఠాన్లు, షేకులు, నిజాంలు చాలామంది వచ్చి మనల్ని ఆక్రమించినారు, మన టెంపుల్స్ని డిస్మాంటిల్ చేసినారు. అలాంటి డిస్మాంటిల్ చేసిన సమయంలో శయ్యాద్రి పర్వత్లో సూర్యుడు ఉదయించాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన వచ్చిన తర్వాత మొఘలైలని వెతికి ఎవరైతే అట్రాసిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద ఫైట్ చేసి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించారు. అప్పుడు శివాజీ భోస్లే కాస్త ఛత్రపతి శివాజీ భోస్లేగా అవతారం ఎత్తాడు. శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ పండుగ గుర్తించారు. శివాజీ జయంతి అవును జాతీయ పండుగ తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే ఎవరో ముఖం తెలియని వాళ్ళు, దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేయని వాళ్ళు కూడా అన్అఫీషియల్గా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయినప్పుడు ఎందుకు ఫాదర్ ఆఫ్ ది నేవీ ఆల్రెడీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. అలాంటి సమయంలో జాతీయ పండుగగా తప్పకుండా ఛత్రపతి శివాజీ జయంతిని గుర్తించాలని మనసా వాచా కర్మన ఒక జాతీయవాదిగా, ఒక మానవుడిగా, ఒక భారతీయుడిగా నేను అది కోరుకుంటున్నాను.